ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ఏలవేసి పిలుస్తాడు. దేవుని బిడ్డారా, ఎవరొకళ్ళ ద్వారా ఏలవేస్తాడు ఆయన. రా దేవుని సందుకు వస్తే నువ్వు దీవించబడతావు, అయిపోయింది ఇది అయిపోయింది, దేవుని సందుకు రండి అని ఒకళ్ళనొకరు పురుకొల్పుతామంటే అది దేవుని ప్రణాళికలో ఉన్న వారిని ఎన్నడూ చేయబడబడు. యోనా తర్షీషుకు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యోనాని విడిచిపెట్టేశాడా? నా మాట వినకుండా వెళ్ళిపోయావు యోనా, ఏమవుతావు బాబు, ఆ సముద్రంలో పడి చావు అన్నాడా? సముద్రంలోకి పడేశాడు. పడేసిన దేవుడు విడిచిపెట్టాడా? ఎంత కనికరం కలిగిన దేవుడు అండి. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నా, అయ్యో నా బిడ్డని సముద్రంలో వేసేస్తాం, కానీ సముద్రంలో తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఇదిగో నా కుమారుడు బలహీనుడు కాకూడదు, బలంగా ఉండాలి. తిమింగలమా నా బిడ్డని కడుపులో దాచుకో. 3 దినాలు ఉన్న తర్వాత ఆ పరిస్థితులన్నీ నేర్పించాడు, పాఠం నేర్పించాడు. దేవుని మాట వినకుండా ఎందుకు అలా వెళ్ళిపోయావో యోనా గమనించు అని దేవుడు అక్కడ కొన్ని పాఠాలు నేర్పిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళి ఏ స్థలానికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ యోనాన్ని మరి కక్కి వేసినట్లుగా, యోనా మళ్ళీ స్వార్థ ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రణాళికలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, అది కూడా మనం చాలా గమనికలు కలిగి ఉండాలి. మనం అనుకుంటాం పరిస్థితులను బట్టి ఎక్కడికో వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళిపోయినా నిన్ను దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా.